నమస్కారం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పేరు తెలియని భారతీయులు ఉండరు. విశ్వకవిగా, నోబెల్ బహుమతి గ్రహీతగా ప్రపంచమంతా వీరు సుపరిచితులు. గీతాంజలి అనే అద్భుతమైన పద్యకావ్యాన్ని వీరు రచించారు. అందులోని అంశాలను ఉపన్యసించడానికి గాను వీరు వివిధ ప్రాంతాలకు వెడుతూ ఉండేవారు. అలాగే ఒకసారి జపాన్ దేశానికి వెడతారు. రవీంద్రుడు ఎక్కడ ఉపన్యసించినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున వెళ్ళేవారు. ఇక్కడ కూడా అలాగే చాలామంది వెళ్ళారు. అందులో ఒక వృద్ధుడు కూడా ఉన్నాడు, అంటే ఒక పెద్ద ఆయన. వీళ్ళ కార్యక్రమం అక్కడ మొత్తం 10 రోజులు. ఈ 10 రోజులు కూడా ఈ వృద్ధుడు కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందే వెళ్ళి అక్కడ కూర్చునేవాడు. మనిషి మాత్రం చాలా మామూలు బట్టలు వేసుకొని సీదా సాదాగా ఉండేవాడు. రవీంద్రుడు చెప్పే విషయాలన్నీ కూడా చాలా శ్రద్ధతో వింటూ తన జీవితానికి అన్వయించుకుంటూ ఉండేవారు. ఉపన్యాసం అయిపోయాక తాను తెచ్చిన పూలహారను రవీంద్రుని మెడలో వేసి పాదాలకు నమస్కరించి వెళ్ళేవాడు. ప్రతిరోజు ఇలాగే చేస్తుండేవాడు. చూస్తుండగానే 10 రోజులు గడిచిపోయాయి. చివరి రోజు రానే వచ్చింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకు తోచిన విధంగా రవీంద్రునికి కానుకలు ఇస్తారు. కొందరు పూల బొకేలు, మిఠాయిలు, పళ్ళు, డబ్బులు, బంగారు నాణ్యాలు, ఇలా ఎవరికి తోచింది, ఎవరు ఇవ్వగలిగింది వాళ్ళు ఇచ్చారు. ఈ వృద్ధుడు రవీంద్రుని దగ్గరికి వెళ్ళి, రేపు మీరు మా ఇంటికి భోజనానికి రాగలరా అని గౌరవంగా ఎంతో మర్యాదగా అడుగుతాడు. దానికి రవీంద్రుడు ఆయన వైపు చూస్తాడు. 10 రోజుల నుంచి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు. తాను చెప్పే విషయాలు ఎంత శ్రద్ధగా వింటున్నాడు, ఎంత తన్మయత్వం చెందుతున్నాడో చూసి అతని పైన ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని ఏర్పరచుకుంటాడు. అందుకే అతడు అడిగిన వెంటనే కాదనకుండా అలాగే వస్తాను అని చెప్తాడు. ఆ వృద్ధుడు ఎంతో సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రవీంద్రుడు తనతో పాటు ఉన్న వాళ్ళకి చెప్తాడు, రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, తీసుకువెళ్ళటానికి పండ్లను సిద్ధం చేయండి. అలాగే అతన్ని చూస్తుంటే చాలా దీనస్థితిలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు, కొంచెం డబ్బులు కూడా సిద్ధం చేయండి, రేపు వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఇద్దాము అంటాడు. మరునాడు రవీంద్రుడు వెళ్ళే సమయానికి తను ఎక్కడైతే విడిది చేశాడో ఆ అతిథి గృహం ముందర ఒక పెద్ద కారు, అంటే రోల్స్ రాయ్స్ కారు వచ్చి ఆగుద్ది. అందులో నుంచి ఈ వృద్ధుడు దిగుతాడు. అది చూసిన రవీంద్రుడు ఆశ్చర్యపోతాడు, కానీ ఏం మాట్లాడాడు. వృద్ధుడు వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ని తీసుకొని వెళ్ళి గౌరవంగా కారులో కూర్చోబెట్టి బయలుదేరుతారు. అది పెద్ద కొండపైకి వెళ్ళుద్ది ఆ కారు. వెళ్ళంగానే ఒక గేట్ వస్తుంది. వాచ్మెన్ వచ్చి గేట్ ఓపెన్ చేస్తాడు. కారు లోపలికి వెళ్ళి ఒక పెద్ద భవనం ముందు ఆగుద్ది. సూటు బూటు వేసుకుని 2 వ్యక్తులు వచ్చి కారు 2 వైపులా 2 డోర్లు ఓపెన్ చేస్తారు. వీళ్ళిద్దరు దిగుతారు. ఇంటి లోపలికి వెడతారు. ఇంద్రభవనం లాంటి పెద్ద ఇల్లు. ఆ ప్రదేశానికి సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా రవీంద్రుని కలవటానికని అక్కడికి వచ్చి చేరుతారు. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తుంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. వృద్ధుడు రవీంద్రనాథ్ ఠాగూర్ని సగౌరవంగా తీసుకొని వెళ్ళి బంగారు సింహాసనం పైన కూర్చోబెడతారు. అలాగే భోజనానికి పిలిచాడు కదా, 200లకు పైగా ఆహార పదార్థాలను చేయించి వాటన్నింటినీ బంగారు పాత్రల్లో ఉంచుతాడు. ఈ వృద్ధుడే స్వయంగా ఠాగూర్కి వడ్డిస్తాడు. భోజనం చేయడం అయిపోతుంది. భోంచేశాక రవీంద్రుని పాదాల వద్ద ఈ వృద్ధుడు కూర్చుంటాడు. అలాగే ఇంకా కొంతమంది కూర్చుంటాడు. అప్పటి వరకు నిశ్శబ్దంగా గమనిస్తున్న రవీంద్రుడు అప్పుడు మాత్రం, నీవు మీ ఇంటికి తీసుకెళ్తానని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, ఇప్పుడు ముందు మీ ఇంటికి వెళ్దాం పదండి అంటాడు. దానికి ఆ వృద్ధుడు నవ్వి, స్వామి, ఇది నా ఇల్లే. మీ పాదాల వద్ద కూర్చున్నారే, వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు. నా భార్య, కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనమరాళ్ళు, ఇదంతా నా కుటుంబం అని చెప్తాడు. రవీంద్రుడు ఆశ్చర్యపోతాడు. నువ్వు ఇంత ధనవంతుడివా? మరి నా ఉపన్యాసాలు వినటానికి అంత సామాన్యుడిలా ఎందుకు వచ్చేవాడివి అని అడుగుతాడు. దానికి ఆ వృద్ధుడు, స్వామి, నేను కోటాను కోట్ల రూపాయలు సంపాదించాను. నాకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. జీవితం మొత్తం డబ్బు సంపాదన వెనకే పరిగెత్తాను. కానీ అవేవి నాకు సంతోషాన్ని, తృప్తిని ఇవ్వలేదు. మరి ఈ జీవితానికి ఏం కావాలి?
ఏం వస్తే నేను సంతోషంగా ఉంటాను, నాలో నేను మదన పడుతూ ఉన్న సమయంలోనే మీరు మా దేశానికి వస్తున్నారు అని నాకు తెలిసింది. అందుకే మీ ఉపన్యాసాలు ఎలాగైనా వినాలి అనుకున్నాను, వినటానికి వచ్చాను. రిషివర్య, ఇంత డబ్బు సంపాదించాను, దానికి కాపలా ఉంటూ భయపడుతూ జీవితాన్ని గడుపుతున్నాను. అంత సాధారణంగా మీ దగ్గరికి రావడానికి కారణం, నేను సూటు బూటు వేసుకొని రావచ్చు, కానీ అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ధనంలో నేను కుబేరుణ్ణి కావచ్చు, జ్ఞానంలో మాత్రం బికారిని. అందుకే ఒక యాచకుడిలాగా మీ ముందు వచ్చి కూర్చొని మీరు చెప్పే విషయాలు నేను వినేవాడిని. మీరు చెప్పే ప్రతి మాట నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించింది. నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా సంతృప్తిగా ఉన్నాను. ఈ డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నేను ఈ లోకం నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ సిరి సంపదలతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. అందుకే నాకు ఏం కావాలి అని ఆలోచించాను. మీ ద్వారా నాకు ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటో బోధపడింది అంటాడు. దానికి రవీంద్రుడు లేచి నిలబడి ఎంతో సంతోషంతో ఆ వ్యక్తిని, ఆ వృద్ధుని దగ్గరికి తీసుకొని, మిత్రమా, ఈరోజు సుదినం. నేను ఉపన్యాసాలు ఇవ్వటానికి ఎన్నో చోట్లకు వెళ్ళాను, కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాల గురించి, భోగభాగ్యాల గురించి మాట్లాడేవాళ్ళు తప్ప ఆత్మజ్ఞానం గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. నీ కొరకేనేమో భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించాడు. నువ్వు కోరకుండానే దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, కానీ నీకు వాటిపైన వ్యామోహం లేదు. ఆత్మజ్ఞానం పైననే నీకు తృష్ణ ఉంది, అది నీకు నెరవేరింది. ఈరోజు సుదినం, నాకు గొప్ప శిష్యుడు దొరికాడు అని చెప్పి సెలవు తీసుకొని పెడతాడు. పూర్వం రాజులు, చక్రవర్తులు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందటానికి గురువులను వెతుక్కుంటూ అడవులకు వెళ్ళేవారు. మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు తన కుల గురువైన వశిష్ఠుల వారిని, శ్రీకృష్ణ భగవానుడు సాందీపుణ్ణి గురువులుగా పొంది ఆత్మజ్ఞానాన్ని పొందారు. వీటన్నిటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ధనవంతులమైనా, అధికారం ఉన్నా సరే, మనకు తెలియని విషయం తెలుసుకునే ముందు ఎలా ఉండాలి అన్నది ఇందులో చాలా అద్భుతంగా చెప్పబడింది. ఇది నిజంగా జరిగిన కథ. ఇలాంటి వాటిని విన్నప్పుడు, చదివినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, మనలో ఎటువంటి మార్పు రావాలి అన్నది మనం గమనించాలి. ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటి, ఎన్ని ఉన్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు మనకు మానవ శరీరం దొరికింది, మళ్ళా దొరుకుతుందో లేదో తెలియదు. వచ్చిన దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏం చేస్తే మనం దీనికి న్యాయం చేయగలుగుతాము ఈ మానవ జన్మకు అని ఆలోచించి, మన పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఎన్నో చేసి ఆలోచించే, అంటే గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బు ఎంత సంపాదించినా కూడా వాళ్ళు జ్ఞానం కొరకు పాకులాడారు, దానిని పొంది తరించారు. మనం కూడా వారి బాటలోనే వెళ్ళి, అంటే మనం పెద్ద ధనవంతులం కాదు, సామాన్యులమే, అయినా కూడా వాళ్ళకంటే కూడా మనకు విపరీతమైన ఆడంబరాలు, అహంకారాలు ఉన్నాయి. వీటన్నింటినీ విడిచిపెట్టి జీవితం యొక్క పరమార్థం ఏమిటో తెలుసుకున్నప్పుడే ఈ జీవితానికి మనం న్యాయం చేయగలుగుతాము.